సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం కంచిపురం పట్టణానికి దగ్గరలో ఉన్న తిరువెక్క అనే పవిత్ర క్షేత్రం. ఆ క్షేత్రంలోని యథోక్తకారి పెరుమాళ్ ఆలయానికి ఆనుకొని ఒక చిన్న కోనేరు ఉండేది. ఆ కోనేరులో ఎప్పుడూ బంగారు కాంతితో మెరిసిపోయే తామర పువ్వులు వికసించేవి. ఒక శుభదినాన అలాంటి బంగారు తామర పువ్వు మధ్యలో దైవ సంకల్పంతో ఒక పసిబిడ్డ ఆవిర్భవించారు. ఆ బిడ్డ మరెవరో కాదు, శ్రీమన్నారాయణుడి శంఖం అంశ. కోనేరులో లభించడం వలన ఆ పసిబిడ్డకు పోయిగై ఆళ్వార్ అని పేరు స్థిరపడింది. పోయిగై అనేది తమిళ పదం. దీనికి తెలుగులో చిన్న చెరువు అని అర్థం. ఆళ్వారుగారు పెరిగే కొద్దీ కేవలం ఆ అద్భుతమైన నారాయణుడి రూపాన్ని దర్శించడంపైనే నిలిచింది. పోయిగై ఆళ్వార్ దేశమంతా తిరుగుతూ భగవంతుని ఆలయాలను దర్శిస్తూ ఆయన మహిమలను పాడుతూ ఉండేవారు. ఒకరోజు ఆయన తిరుక్కోవలూరు అనే దివ్యక్షేత్రానికి చేరుకున్నారు. అప్పుడు ఆకాశం చిల్లుపడినట్టుగా భయంకరమైన వర్షం కురుస్తోంది. అక్కడ ఒక చిన్న ఇంటి వాకిలి కనిపించింది. అందులో ఒకరు పడుకోవడానికి మాత్రమే సరిపోయేంత చిన్న స్థలం ఉంది. వర్షం నుంచి తప్పించుకోవడానికి ఆళ్వార్గారు ఆ వాకిలిలో తలదాచుకుని విశ్రమించారు. కొద్దిసేపటికి మరొక భక్తుడు భూతత్తాళ్వార్ అక్కడికి వచ్చారు. క్షమించండి, మీరు ఒకరు ఉన్నారు. ఇక్కడ ఇద్దరం కూర్చోవడానికి సరిపోయేంత స్థలం ఉంది కదా అని పోయిగై ఆళ్వార్ను అడగగా ఆయన సంతోషంగా స్వాగతించారు. ఇద్దరూ కూర్చున్నారు. ఆ వెంటనే మూడవ భక్తుడు పేయాళ్వార్ కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడ మీరు ఇద్దరూ కూర్చున్నారు. ఈ స్థలంలో ముగ్గురం నిలబడటానికి ఇబ్బంది లేదు కదా అని అడగ్గా మిగిలిన ఇద్దరూ సమ్మతించారు. ముగ్గురు పరమభక్తులు ఆ ఇరుకు వాకిలిలో నిలబడ్డారు. అంత ఇరుకుగా ఉన్న ఆ ముగ్గురు ఆళ్వార్ల మనస్సులు మాత్రం స్వామి ధ్యానంలోనే ఉన్నాయి. అప్పుడు వారికి ఆ చీకటి వాకిలిలో నాల్గవ వ్యక్తి తనను తోసుకుంటూ ఉన్నట్టుగా అనుభూతి కలిగింది. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థాంక్యూ. ఆ అనుభూతి వారి భక్తిని మరింత పెంచింది. అక్కడ నాల్గవ వ్యక్తి ఎవరు, ఆ చీకటిలో ఆ మహానీయుడు ఎవరో చూద్దాం అని ఉత్సాహపడ్డారు పోయిగై ఆళ్వార్. వెంటనే ఆయన మనసులో ఒక అద్భుతమైన ఆలోచన మెదిలింది. ఈ విశాలమైన భూమిని నేను ప్రమిదగా చేసుకుంటాను. ఈ అపారమైన సముద్రాన్ని నేతిగా పోస్తాను. ఆకాశంలో ప్రకాశించే సూర్యుడ్నే దీపంగా వెలిగిస్తాను అంటూ ఆయన ఆ క్షణంలోనే 100 కీర్తనల మాలను స్వామికి అర్పించారు. ఆ కీర్తనల వెలుగులో వారిని చూడడానికి వచ్చిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యరూపాన్ని, ఆయన చేతిలో ప్రకాశిస్తున్న సుదర్శన చక్రాన్ని దర్శించారు. ముదలాళ్వార్ల ఏకాంత భక్తికి మెచ్చి ఆ చీకటిలోనే వారి కీర్తనలను స్వీకరించారు. ఆ తరువాత పోయిగై ఆళ్వార్గారు తన మిగిలిన జీవితాన్ని కూడా స్వామిని కీర్తిస్తూ భక్తులకు మార్గదర్శనం చేస్తూ గడిపారు.